అరే గట్టు, చాలా ఆర్డర్స్ ఉన్నాయి. అయితే ఏంటి, ఇదిగో కేక్. గట్టు తయారు చేసాడు బ్రెడ్ లేకుండా కేక్. ఫుడ్ ఎక్స్ప్రెస్ ఆర్డర్ చేయండి, కాయిన్స్ దొరుకుతాయి రాత్రి పగలు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పుంతున్ కిడ్స్ గేమ్స్ యాప్ డౌన్లోడ్ చేయండి మరియు ఫన్ స్టార్ట్ చేయండి. గట్టు చింకి అయ్యారు ప్రత్యేక అతిథులు. గట్టు చింకి కూర్చొని హోంవర్క్ చేస్తూ ఉన్నారు. అప్పుడే డోర్ బెల్ మోగింది. అమ్మా ఇలా డోర్ ఓపెన్ చేసిందో లేదో బయట సీతలాంటి ఎదురుగా ఉంది. రండి రండి గట్టు చింకి, ఎవరొచ్చారో చూడండి, మీ ఫేవరెట్ ఆంటీ సీతలాంటి. వెల్కమ్. మీకు స్వాగతం. ఇప్పుడు నేను మీ ఇద్దరిని మా ఇంటికి ఆహ్వానించడానికి వచ్చారు, స్పెషల్ గెస్ట్ లాగా. మరి వెళ్దామా? ఏంటి స్పెషల్ గెస్టా? కానీ ఆంటీ రేపు మీ ఇంట్లో ఏంటి? రేపు నా పుట్టినరోజు. నేను ఈ కాలనీ మొత్తంలో మీ ఒక్కరు మాత్రమే నాకు తెలుసు. మీతోనే పరిచయం. మీరు నా ప్రత్యేకమైన స్నేహితులు కదా, అందుకే నేను ప్రత్యేకంగా విందుకు పిలవడానికి వచ్చాను మిమ్మల్ని. వావ్, హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్ ఆంటీ. మేమిద్దరం తప్పకుండా వస్తాం ఆంటీ. పిల్లలు, రేపు సాయంత్రం 5 గంటలకి మీరు అమ్మా నాన్నతో పాటుగా కలిసి మా ఇంటికొచ్చేయాలి. అన్ని ఏర్పాట్లు చేస్తాం. పిల్లలు, ఆంటీకి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ ఆంటీ. సీతలాంటి వెళ్ళిపోతారు. గట్టు ఇంకా చింకి అమ్మతో ఇలా అంటారు. అమ్మా, ఆంటీ మమ్మల్ని స్పెషల్ గెస్ట్ గా పిలిచారు కదా, మనం కూడా ఆమె బర్త్డేకి ఒక స్పెషల్ గిఫ్ట్ ని తీసుకుని వెళ్ళాలి. అవును గట్టు, సరిగ్గా చెప్పావు. అయితే పద గట్టు, ఆంటీ కోసం మనం స్పెషల్ గిఫ్ట్ తయారు చేద్దాం. అలా గట్టు ఇంకా చింకి వాళ్ల రూంలో కూర్చొని ఆంటీ కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ తయారు చేస్తారు. మరుసటి రోజు ఇద్దరూ తయారయ్యి అమ్మా నాన్నతో కలిసి ఆంటీ ఇంటికి వెళ్తారు మరియు డోర్ బెల్ కొడతారు. రండి రండి గట్టు చింకి, లోపలికి రండి. హ్యాపీ బర్త్డే ఆంటీ. హ్యాపీ బర్త్డే. ధన్యవాదాలు. మీరందరూ కూడా లోపలికి రండి. అలా అందరూ కూడా ఇంటి లోపలికి వెళ్తారు. సీతలాంటి ఇల్లు అందంగా రంగులమయంగా అనిపిస్తుంది. వావ్ ఆంటీ, మీ ఇల్లు చాలా బాగుంది. హా గట్టు చూడు, ఆంటీ ఎన్ని రంగుల పాట్స్ పెట్టి ఉంచారో, మరియు ఇంటి లోపల చెట్లు కూడా పెట్టారు. ఆంటీ, ఈ చెట్లకి ఎండ అవసరం లేదా? లేదు పిల్లలు, ఇది ఇంటి లోపల పెరిగే చెట్లు, వీటికి ఎండ అవసరం లేదు. ఇంకా ఇది మీకు తెలుసా, ఈ పూల తొట్టెలన్నీ నేను రంగులు వేశాను. అవునాంటీ, చాలా బాగున్నాయి. నాకైతే నమ్మబుద్దే కావడం లేదు. ఆంటీ, ఇది మీరు స్వయంగా రంగులు వేశారంటే. ధన్యవాదాలు పిల్లలు. సరే, మనం డైనింగ్ రూమ్ లోకి వెళ్దాం. భోజనాల సంగతి చూద్దాం. అన్ని తయారుగా ఉన్నాయి, వెళ్దామా మరి? ఓకే ఆంటీ. అలా సీతలాంటి అందరినీ డైనింగ్ హాల్ వైపుకు తీసుకుని వెళ్తారు. ఆంటీ డైనింగ్ టేబుల్ మీద పిల్లల కోసం మంచి క్రాకర్స్ అన్నీ పెట్టి ఉన్నాయి. పిల్లలు చూడండి, ఇది నా ప్రత్యేక అతిథుల కోసం తయారు చేయబడినటువంటి కుర్చీ. చూడండి, మీరిద్దరు ఇక్కడ కూర్చోవాలి. నేను ఇప్పుడే అన్నం తెస్తా. సరేనండి, నేను మీకు హెల్ప్ చేస్తా. అమ్మ ఇంకా ఆంటీ అన్నం వడ్డించడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు మరియు టేబుల్ మీద బర్త్డే కేక్ కూడా పెట్టుంది. ఆంటీ, మీరు ముందుగా కేక్ కటింగ్ చేయండి. క్యాండిల్స్ ఊదటం అవ్వగానే విష్ చేయడం ఎవ్వరూ మర్చిపోవద్దు, సరేనా? థ్యాంక్ యూ గట్టు. ఇప్పుడు నేను కేక్ కట్ చేస్తాను. అలా అమ్మ ఆంటీ కేక్ పైన క్యాండిల్స్ పెడుతుంది. ఆంటీ ఎప్పుడైతే క్యాండిల్స్ ఊదుతారో అప్పుడు అందరూ కూడా ఉత్సాహంగా హ్యాపీ బర్త్డే అనే సాంగ్ పాడతారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ సీతలాంటి, హ్యాపీ బర్త్డే టు యూ. ఇదిగోండి గట్టు చింకి, మీ ఇద్దరూ నాకు స్పెషల్ గెస్ట్లు కదా, అందుకే ఇదంతా మీకోసమే. థ్యాంక్ యూ ఆంటీ. ఇదైతే చాక్లెట్ కేక్, నాకు చాలా ఇష్టం. నాకు కూడా. ఆంటీ అలా గట్టు ఇంకా చింకీకి కేక్ తినిపిస్తుంది. గట్టు ఇంకా చింకీ అలా ఆంటీకి కేక్ తినిపిస్తారు. అలా అందరూ కలిసి డిన్నర్ కూడా చేస్తారు. ఆంటీ గట్టు ఇంకా చింకీకి ఇష్టమైన ఆహారం తయారు చేశారు. వావ్ ఆంటీ, భోజనం అయితే చాలా రుచిగా, చాలా మంచిగా ఉంది. సరిగ్గా చెప్పావు గట్టు. పిల్లలు కడుపు నిండా తినండి. నేను మీకోసం గులాబ్ జామ్ కూడా తయారు చేశాను. గులాబ్ జామున్. అలా అందరూ కలిసి భోజనాలు చేస్తారు. గులాబ్ జామ్ కూడా తింటారు. గట్టు ఇంకా చింకీకి భోజనాలు చాలా నచ్చుతాయి. గట్టు చింకి, మీకోసం నేను కేక్ ఒక డబ్బాలో కూడా పెట్టి ఉంచా. అయ్యో,
అలా ఎందుకండి పిల్లలు, మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. ఏంటమ్మా? స్పెషల్ గిఫ్ట్ పిల్లలు. ఆంటీ కోసం మీ ఇద్దరు స్పెషల్ గా తయారు చేశారే అది. అరే హా, ఇక్కడుంది. అలా గట్టు ఇంకా చింకి దగ్గరలో ఉన్న బ్యాగ్ తీసుకునొచ్చి అమ్మా నాన్నలతో కలిసి ఆ బ్యాగ్ ఆంటీకిస్తారు. అరే పిల్లలు, ఇందులో ఏముంది? ఆంటీ మీరు తెరిచి చూడండి. ఆంటీ అలాగే ఆ బ్యాగ్ తెరిచి చూస్తారు. అందులో హ్యాండ్ మేడ్ తో చేసిన ఒక పువ్వుల గుర్తుంటుంది. అందులో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే ఒక ఉత్తరం కూడా ఉంటుంది. అరే పిల్లలు, ఈ పువ్వుల గుత్తి చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు వరకు నాకు ఎవ్వరూ కూడా ఇలాంటి అందమైన గిఫ్ట్ ఇయ్యనే లేదు. చాలా కృతజ్ఞతలు మీకు. వెల్కమ్ ఆంటీ. ఈ బర్త్డే కార్డులోని లోపల మీ యొక్క బొమ్మ కూడా వేశాము. అవునా, నిజమా? ఆంటీ కార్డు తెరిచి చూస్తారు. గట్టు ఇంకా చింకి తయారు చేసిన డ్రాయింగ్ చూస్తూ నవ్వుతారు. భలే పిల్లలు, ఈ బొమ్మ నాకంటే చాలా బాగుంది. ఆంటీ మాటలు విన్న వాళ్ళ అమ్మ నాన్న కూడా నవ్వుతారు. రండి పిల్లలు, నేను మా ఇల్లు చూపిస్తాను. మా ఇంట్లో ఇలాంటి హ్యాండ్ మేడ్ వస్తువులు చాలా ఉన్నాయి. అలా నా ఇంటిని అలంకరించాను. రండి చూపిస్తాను. రండి రండి. నిజమా ఆంటీ? సరే, అలా అయితే మేము చూస్తాం. సీతలాంటి గట్టు ఇంకా చింకీకి వాళ్ళ ఇల్లు చూపిస్తుంది. నిజానికి ఆ ఇల్లు చాలా అందంగా ఉంది. ఆంటీని స్వయంగా పెయింటింగ్ చేసి పెట్టుకున్నారు. వ్యర్థ పదార్థాలతో చేసిన వస్తువులు కూడా అలంకరించారు. ఆంటీ, మీరు నిజంగానే అన్నీ చాలా అందంగా అమర్చారు. నేను పెద్దయిన తర్వాత మా ఇంటిని కూడా ఇలాగే అందంగా అమర్చుతాను, తెలుసా? నేనైతే మీ ఇంట్లోకి వచ్చే ఉంటాను. ఎందుకంటే నాకు ఇంత కష్టం చేయాల్సిన అవసరం ఉండదు కదా. గట్టు మాటలు విని అందరూ నవ్వుతారు. ఇంకా సీతలాంటి ఇలా అంటుంది. పిల్లలు, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ ఇద్దరూ నాకు ప్రత్యేక అతిథులాగా వచ్చారు. లేదంటే నాకు ఈ కాలనీలో ఎవరు కూడా తెలీదు. ఇక మీరు కూడా రాకపోతే నేనొక్కదాన్ని నా పుట్టినరోజుని జరుపుకోవాల్సి వచ్చేది. ఇలా అయితే అలా కూడా జరిగి ఉండొచ్చు కదా ఆంటీ. ఇక నుంచి ప్రతి సంవత్సరం కూడా మీ పుట్టినరోజు మాతోనే కలిసి చేసుకుందాం. అంతేకాదు, మీరు మా కోసం ఇలాంటి రుచికరమైన వంటలు కూడా తినిపించాలి. హా, ఇంకా గులాబ్ జామ్ కూడా. గట్టు చింకి, భోజనం చేయడానికైతే మీరు ఎప్పుడూ రావచ్చు, మీకిష్టమైనప్పుడు. ఆంటీ నిజంగానా? ఎప్పుడు వస్తే ఆంటీకి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది గట్టు చింకి. అరే, ఇందులో ఇబ్బంది ఏముంది? నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది గట్టు చింకి వస్తే. వావ్ గట్టు చింకి, మనకు ఇలాంటి విందు భోజనాలు ఎప్పుడంటే అప్పుడు దొరుకుతాయి. తప్పకుండా. సరే, మేమింకా వెళ్ళొస్తాము. గట్టు ఇంకా చింకి పడుకుంటారు. గట్టు చింకి, ఆ ఆంటీకి ఈ రోజు కోసం థ్యాంక్స్ చెప్పండి. ధన్యవాదాలు ఆంటీ. ఇంకేంటి, అలా గట్టు ఇంకా చింకి వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. ఇలాంటి రోజు వాళ్ళకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.